ఇది తెలుసా? హనుమంతుడి జననం వెంకటాచల పర్వతంతో చాలా గట్టి సంబంధం ఉంది. అసలు కథ ఏంటి అంటే, తుంగభద్రా తీరం వద్ద నివసించిన కేసరి అంజనాదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో అంజనాదేవి ఎన్నో తపస్సులు చేసింది. చివరికి మతంగ మహర్షి సలహా ద్వారా ఆమె వెంకటాచల పర్వతానికి వచ్చి ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి ఇక్కడే తపస్సు చేసింది. అప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు శక్తివంతమైన కుమారుడు జన్మిస్తాడు అని, అతని కీర్తి పలు లోకాలలో విస్తరిస్తుంది అని వరమిచ్చాడు. అలా వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. ఆమె ఇక్కడ తపస్సు చేసినందువల్లే ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాచల పర్వతం అంటే 7 కొండలు. వాటిలో తిరుమలలో స్వామివారి ఆలయం ఉండగా 7 కొండలలో ఒకటి అయిన అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలం. అందుకే తిరుమలలోని ఈ కొండను ఇప్పటికీ హనుమంతుడి పుట్టినిల్లు అని భావిస్తారు. మరో ఫ్యాక్ట్ ఏంటంటే, హనుమంతుడి జన్మస్థలం దేశంలో చాలా చోట్ల అంజనాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు కర్ణాటకలోని హంపి, ఇది కూడా ఒక అంజనాద్రి గుట్టగా ఉంది. కానీ స్కంద పురాణం ప్రకారం అసలైన అంజనాద్రి తిరుమలలోని కొండ. ఇక్కడే అంజనాదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది. జై హనుమాన్.